పెద్దపురంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీకి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాన్సూన్ లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్ గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్. ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్ లో డెంగ్యూ కేసులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్. దానివల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇది మనం చేసిన తర్వాత? చాలా వరకు ఇంప్రూవ్ 7-8 months లో. ఇప్పుడు మీరు డాక్టర్స్ గా సర్క్యులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా? సర్క్యులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. సర్క్యులర్ ఏది కూడా వేస్ట్ కాదు. ఇది ప్రతి ఒక్క దానికి వేస్ట్ నుంచి హౌ టు క్రియేట్ వెల్త్, రీసైక్లింగ్, రీయూజ్ అండ్ ఆల్సో రీసైకిల్ చేసి సమ్ ఆర్ ద అదర్ దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయడానికి, సో దట్ అలా యూటిలైజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయొచ్చు. అదేమ్మా, దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్నే సర్క్యులర్ ఎకానమీ. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆర్ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ రూట్ అని మళ్ళీ మన సాయిల్ ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? ఎంతమ్మా? 200 members బ్యాచ్. మీ ఒక బ్యాచా? ఒక బ్యాచ్. ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. 70. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో, లేకపోతే తగ్గాయా? బాగున్నాయి. పాత కాలేజ్ ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? చాలా మార్పులు వచ్చేసాయి. మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ టాటా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బార్న్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్. డెంగ్యూ మలేరియాస్ అన్ని కూడా మీకు విజిబుల్ కనపడుతుందమ్మా? అది హాస్పిటల్ పిహెచ్ఎస్ లో వచ్చే పేషెంట్స్ కూడా కమ్యూనికల్ డిసీజెస్ ని కొంతవరకైనా కంట్రోల్ అయినాయి. వాటర్ బార్న్ కానీ మస్కిటో బార్న్ కానీ వెక్టర్ బార్న్ డిసీజెస్ అన్ని చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా పిహెచ్సిలో మేము క్లీన్లీనెస్ అనేది మేము చేసుకుంటాం. నాట్ ప్రోగ్రామ్ ఫర్ స్ప్రెడ్. ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ సమాజానికి కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు. సో దానివల్ల మన విలేజెస్ లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన. ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేశాం. 8 నెలలు అయింది. ఇప్పటికీ దానివల్ల మన విలేజెస్ లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన. ఇంకా చాలా చేయాలి. హాయ్ డాక్టర్, గుడ్. మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం, సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏమండొచ్చు? ఓకే అమ్మా, గుడ్. అంటే బాగున్నావా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది యా
మాట్లాడమని నమస్తే సార్. డోర్ అండ్ ఓపెన్ చేయమ్మా. డోర్ అండ్ ఓపెన్ చేయమ్మా. కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ కలెక్టర్ గారు కలెక్టర్ సార్ చిన్నప్పటి నుంచి ఉంది సార్. చిన్నప్పటి నుంచి పని అయిపోయింది. చెప్పాడు